2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. 2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి మళ్ళీ యుద్ధం రాబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో రోహిణి 4 పాదాలు, కృత్తిక 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో వృషభ రాశి వారికి 2వ స్థానంలో గురు యోగిస్తున్నాడు, శని యోగిస్తున్నాడు, రాహువు శుక్రుడు యోగిస్తున్నారు. వృషభ రాశి వారికి దుర్గాదేవిని ఆలయం సందర్శిస్తే గనక మంచి ఫలితాలు ఉంటాయి. బ్రాహ్మణుడికి అన్నదానం చేయండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వారంలో గురువారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, స్టార్ట్ చేసిన వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి. మంగళవారం, శనివారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసి ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ధన లాభం ఉంచే అవకాశం ఎక్కువగా ఉన్నది. వృషభ రాశి వారికి లగ్నాధిపతి అయిన శుక్రుడు 26వ తారీఖు నుంచి ఆయన 12వ స్థానానికి వస్తున్నారు. దీని మూలంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి, ఖర్చులు విపరీతంగా ఉండే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. కుటుంబ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. 2వ స్థానంలో గురు భగవాన్ ఉన్నారు కాబట్టి మీకు ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. గురు బలం అనేది కూడా ఎక్కువగా ఉన్నది వృషభ రాశి వారికి. ఈ వారం అంతాను చాలా ఆనందంగా అవుతే ఉంటారు కుటుంబ సభ్యులతో. లవర్స్ కి మాత్రం గుడ్ టైం నడుస్తుంది. మీ లవ్ కి ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో అవుతాయి కనుక. పంచమాధిపతి అయిన బుధుడు మీకు 10వ స్థానంలో ఉండటం మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. లవర్స్ కి మాత్రం మీ కొలీగ్ గాని, మీతో పాటు పనిచేసే అమ్మాయి గాని మీకు కుదిరే అవకాశం ఉంటది. అదే అబ్బాయి గాని మీకు లవర్ గా పరిచయం అయ్యి జరగడం జరుగుతుంది. చాలా ఆనందంగా అవుతే ఉంటారు. శత్రువులు అనే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు ఈ వారం అనేది. చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఆడవాళ్ళతో శత్రుత్వం అనేది ఉంటది ఈ వారంలో అవుతాయి కానీ కొంచెం జాగ్రత్త తీసుకోండి. హెల్త్ పరంగా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఉంటది ఈ వారం అంతాను. దానికోసమే విష్ణు సహస్రనామం పారాయణం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. రుణ రోగ శత్రుస్థానాధిపతి అయిన శుక్రుడు వ్యయ స్థానంలో ఉన్నారు. వ్యయ స్థానం ఉన్నప్పుడు ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. లలితా శాస్త్రం కూడా పారాయణం చేస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. బిజినెస్ ని ఎక్స్పాన్షన్ అంటూ చేయగలుగుతారు ఈ వారం అంతాను. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుంటది. మీకు సప్తమాధిపతి అయిన కుజుడు మీకు 10వ స్థానంలో ఉంటాము. మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. మీకు చాలా ఆనందంగా అవుతే ఉంటారు. వృత్తి పరంగా, మ్యారేజ్ పరంగా ఈ వారం అనేది చాలా కలిసి వస్తుంది. చాలా ఆనందంగా అవుతే ఉంటారు. గురు దృష్టి కూడా ఇక్కడ మీకు సప్తమాధిపతి మీద పట్టం మూలంగా ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా మంచి సంబంధం కూడా కుదిరే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగిస్తూ ఉంటేనే ఇది వర్తిస్తుంది. మీ జన్మ జాతకంలో కనుక మంచి గ్రహాలు సరిగ్గా లేకపోయినా సరే, అంటే మంచి దశలు సరిగ్గా లేకపోయినా సరే ఇబ్బందులు అయితే ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.